చండాలు 6 నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మ తల పగలగొట్టిందనే సామెత. కానీ ఇక్కడ ముసలమ్మే కర్రసాము చేస్తుంది. ఏంటి మ్యాటరు? కోతుల కోసమా? కాదు, దొంగల కోసమే. దొంగలా? ఏంటి? అయ్యో అక్క, నీకు తెలియదు కదా, ఇందాక మన ఇంటికి దొంగలు వచ్చారు. నీ తలకాయే. నాన్నమ్మతో ఫ్రెండ్షిప్ చేసి నీకు కూడా బుర్ర లేకుండా పోయింది. దొంగలు ఏమైనా చుట్టాలా ఏంటి పట్టపగలు రావడానికి? అయ్యో నిజం జాను, మన ఇంట్లో నిజంగానే దొంగలు పడ్డారు. వాళ్ళు సూటు బూటు వేసుకొచ్చి మీ ఇంటి మీద లోన్ ఉంది, మీకు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని మా అమ్మల్నే బురిడి కొట్టించాలని చూశారు. మాకు ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అవడం వల్ల కారం పొడితో హోలీ ఆడాం. హ్యాండ్ ఎత్తకుండా హ్యాండిల్ చేసి వాళ్ళతోనే రన్నింగ్ రేస్ చేయించాం. అమ్మ, వీళ్ళు చెప్పేది నిజమేనా? నిజమేనే, మన ఇంటికి దొంగలు వచ్చారు. నా రోడ్డు రోలర్ కి మళ్ళీ ఆటో ఎదురుగా వచ్చినట్టు ఇందాక కారు పొడితో కబడ్డీ ఆడిచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనానికి రావడానికి మీకు ఎంత కలేజా, ఎంత గుంటూరు కారవరా? నానమ్మ, కాస్త నువ్వు, నేను మాట్లాడతాను. నో, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను కర్ర తీసుకుని బరిలోకి దిగితే నా మాట నేనే వినను. రక్తపాతం జరిగి తీరాల్సిందే. బొమ్మ తుపాకీయా నాయనా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేసే తుపాకీ నిజంగా పేలుతుందా? టెస్ట్ చేస్తాను, చూస్తావా? నానమ్మ, కొంచెం ఎగుతావా? పేలుతుందా లేదా టెస్ట్ చేయడానికి ఇదేమైనా స్వీటా నాయనా? అయినా పేలుతుందో లేదో టెస్ట్ చేశాక చూడటానికి ఇక నేను ఉండను కదా నా బొంద. చూడండి బాబు, ఈ కర్ర నాకు నడవడానికే తప్ప అని చెప్పడానికి కాదు. ఖాళీగా ఉండే సీరియల్ చూస్తున్నాను కదా బాబు, అందుకే ఇందాక అంతంత పవర్ఫుల్ డైలాగులు చెప్పాను. బాబు, నా డైలాగ్స్ అన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. నా మాటల్ని మీ రికార్డ్స్ నుంచి తొలగించండి ప్లీజ్ రాయనా. అబ్బా నానమ్మ, నువ్వు కాసేపు ఉంటావా? ఉండకపోతే నేను ఈ భూమి మీదే ఉండలేవే. వీళ్ళనేమో మా వాళ్ళు దొంగలు అంటున్నారు, మీరేమో వెంట పెట్టుకుని వచ్చారు. మీకు దొంగలకి బ్యాంక్ ఆఫీసర్ కి తేడా తెలియట్లేదా? మీ మీద వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ని కొడతారా? మీ అందరినీ అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. అంటే వీళ్ళు నిజంగా దొంగలు కాదా సార్? బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా దొంగలని అంటారా? ఏంటి తమాషాగా ఉందా మీకు? అది కాదు సార్, బ్యాంక్ ఆఫీసర్లు అని చెప్పి ఊళ్ళో దొంగతనాలు చేస్తున్నారని విన్నాము. అందుకే వీళ్ళని కూడా దొంగలు అనుకొని పొరపాటు పడ్డాము. క్షమించండి సార్. అసలు ఏంటి సార్ విషయం? మా ఇంటికి బ్యాంక్ వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు అర్థం కావడం లేదు. శంకర్ నారాయణ గారు ఇంటిని తాకట్టు పెట్టి మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు అసలు గాని వడ్డీ గాని ₹1 కూడా కట్టలేదు. గడువు అయిపోయింది, ఇంటిని సీజ్ చేస్తున్నాం. మీరు తక్షణమే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నట్టు. మా నాన్న ఇంటిని తాకట్టు పెట్టడం ఏంటి సార్? ఛాన్సే లేదు. మీ రికార్డ్స్ లో ఎక్కడో ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకోవాల్సింది మేం కదమ్మా. చూడండి, మీ నాన్నగారు స్వయంగా సంతకం పెట్టి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న డాక్యుమెంట్లు, మీ ఇంటి నెంబరు, మీ ల్యాండ్ నెంబరు, మీ ఇంటికి సంబంధించిన సరిహద్దులు, ఇల్లు ఎవరి పేరు మీద ఉందో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయి. అమ్మా, ఏంటమ్మా ఇది? నాన్న ఇంటిని తాకట్టు పెట్టడం ఏంటమ్మా? నాకు అదే అర్థం కావడం లేదే. నాకు అంత గందరగోళంగా ఉంది. నాన్న ఎప్పుడైనా ఈ విషయం నీతో మాట్లాడారా? లేదు, ఏం మాట్లాడలేదు సార్. మా నాన్న ప్రతి చిన్న విషయాన్ని మాతో చెప్తారు, ఏ విషయాలు మా దగ్గర దాచరు. అలాంటిది మా ఇంటికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని మాకు చెప్పకుండా చెయ్యి. ఒకవేళ చేసినా చెప్పకుండా దాచరు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. ఏంటమ్మా నువ్వు? ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ నాన్న బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా బ్యాంకులోనే ఉన్నాయి. మీ నాన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తామమ్మా? డిస్కషన్స్ ఆపి బయటికి నడవండి. ఇంటిని సీజ్ చేయాలి. ఇంటి డాక్యుమెంట్స్
సార్ ఒక్క నిమిషం సార్. ఇంటి డాక్యుమెంట్స్ ని మా నాన్న బీరువాలో పెట్టుంటారు. ఇప్పుడే తీసుకొస్తాను. అప్పుడైనా మీకు అర్థం అవుతుంది. మా నాన్న ఇంటిని తాకట్టు పెట్టలేదు. నాకేం తెలిసి ఆ డాక్యుమెంట్స్ గొడవలని మీ నాన్న సింహాద్రి అనే కదా చూసుకుంటారు. డాక్యుమెంట్స్ గురించి మీరు టెన్షన్ పడకండి. మా బ్యాంకులో భద్రంగా ఉన్నాయి. రేపు ఒకసారి వచ్చి చూసుకో. జాను, ఒకవేళ నాన్న ఇల్లు తాకట్టు పెట్టుంటే ఈ విషయం ఖచ్చితంగా సింహాద్రి అంకుల్ కి తెలిసి ఉంటుంది కదా. అవునక్క, ఒకసారి సింహాద్రి అంకుల్ తో మాట్లాడితే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. మీ డిస్కషన్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి పెట్టుకోండి. వెంటనే ఇల్లు ఖాళీ చేసి బయటికి నడవండి. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. ఒక్క నిమిషం సార్. అక్క ఒకసారి లిఫ్ట్ చేయట్లేదు. ఏమ్మా, ఏంటి డ్రామాలు? మర్యాదగా ఇల్లు ఖాళీ చేయండి, లేకపోతే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. బాబు, నా బలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం బాబు? అవన్నీ నన్ను అడుగుతావేంటమ్మా? తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బులు కట్టకపోతే జప్తు చేస్తారని మీ కొడుక్కి తెలీదా ఏంటి? అందరం ఆడవాళ్ళం, ఆడపిల్లలు. దయచేసి మమ్మల్ని రోడ్డున పడేయకండి సార్. అసలే ఆయన పోయిన బాధలో ఉన్నాము. ఈ ఇంకో బాధని తట్టుకునే శక్తి మాకు లేదు. దయచేసి మాకు కాస్త గడువు ఇవ్వండి సార్. ఇప్పటికే సంవత్సరం పైన గడువు ఇచ్చాం. ఇంకా గడువు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. ఆల్రెడీ జప్తు నోటీస్ ఇష్యూ అయ్యి. ఎస్ఐ గారు, వీళ్ళు మాటలతో చెప్తే వినే రకం కాదు. చేయించండి. అమ్మా నడవండి. సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం, ఒక్క గంట టైం ఇవ్వండి సార్. ఈలోగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను సార్. అర్థం చేసుకోండి. ఒక్క 1 అవర్ సార్, ప్లీజ్ సార్. ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి జాలిపడి గడువు ఇస్తున్నావు. గంట తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను. మాటలతో చెప్పను, మెడపట్టి రోడ్డు మీద గెంటేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను సింహాద్రి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. జాను, నేను కూడా వస్తాను. సరే పద. అమ్మ బైక్ సౌండ్ వినిందంటే ప్రాబ్లం అవుతుంది. ఈ బాబు గారు చేసే పనుల వల్ల నా ఒళ్ళంతా హూనం అయిపోతుంది. అమ్మా ఏంట్రా ఇది? నువ్వు మాపు పెడుతున్నావేంటి? తొందరపడి ఒక కోయిలా ముందే కోసింది బాబు గారు. తుఫాన్, నీకు అదృష్టం వచ్చి హగ్గిస్తానంటే వద్దు, రగ్గివ్వనే టైప్ రా నువ్వు. మంచిగా ఆఫర్ ఇచ్చి నా స్థానం ఇచ్చి ఓనర్ చైర్లో రిలాక్స్ అవ్వరా అంటే ఎందుకురా నీకు ఈ పనులు? ఇది నా ఒంట్లో కొవ్వెక్కువయ్యో లేదా పని మీద లవ్ అయ్యో చేస్తున్న పని కాదండి. మరి ఎందుకు చేస్తున్నావు? అనగనగనగనగనగనగా ఒక 2 గంటల క్రితం మీరు చెప్పినట్టే వెళ్ళి మీ చైర్లో కూర్చున్నానండి. ఆ కుర్చీలో ఏం మహిమ ఉందో గాని కూర్చున్న 10 నిమిషాలకే కూనుకు వచ్చేసింది. మరీ కుర్చీలో పడుకుంటే ఏం బాగుంటుందిలేని అలా వెళ్ళి రూమ్లో మూసిగేసుకుని పడుకున్నానండి. అక్కడ పడుకుంటే ఇక్కడికెలా? ఓసారి అలాగ చూడండి. దేనికిరా? చెప్పే ఓపిక కూడా లేదండి. తుడిసి ఒళ్ళు హూనం అయిపోయింది. పైకి చూసి ఫ్లాష్ బ్యాక్ చూసేయండి. సూర్య, ఈ టైంలో పడుకున్నాడేంటి? ఈ టైంలో పడుకున్నావేంట్రా? లేచి ఫ్రూట్స్ తిను. లేరా? లెమ్మంటున్నానా? ఇప్పుడే పడుకున్నా అప్పుడెవరండి బాబు? అమ్మగారు, నా కోసం మీరు తీసుకొని వచ్చారా? పదే కొడుతుంటే మీకు నా మీద కోపం అనుకున్నానండి. మనసు పసి పాపాయి కంటే మెత్తనిదని తెలుసుకోలేకపోయాను అమ్మగారు. అదండి జరిగింది. మీ ప్లేస్ లో ఉన్నందుకు అమ్మగారు నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది. మా కంట పడొద్దని ముందే చెప్పాను కదరా. ఆ మాట ఆ అమ్మగారు కొట్టాకే గుర్తొచ్చిందండి. ఈ దరిద్రం ఎవ్వరికి రాకూడదురా. సర్లే, నా వల్లే కదా ఇదంతా. నేను హెల్ప్ చేస్తా. ఎందుకు బాబు? సారీ, వీధి మొత్తం ఊడిపించడానికా? పనేదో నేనే చేసుకుంటానులే. సరే, నీ ఇష్టం. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి?
నా సంగతి అటుంచు. నువ్వెంతసేపు అయిందొచ్చి? నేను రావడం ఏంటమ్మా, ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళావనే కదా వాడికి ఈ పనిష్మెంట్ ఇచ్చింది. ఏంటి సూర్య, అమ్మతోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? నువ్వు వెళ్ళింది ఆ అమ్మాయితోనే కదా? అమ్మా అది నేను వెళ్ళకు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళావు కదా? అది కాదమ్మా, పాపం ఆడపిల్ల ఇక తండ్రిని పోగొట్టుకున్న బాధలో వెళ్తే ఇబ్బంది పడుతుందని వెళ్ళానమ్మా. అందులో తప్పే ఉంది. రే, నువ్వు ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అనుకోవడం తప్పు కాదు. నా కళ్ళు కప్పి నాకు అబద్ధం చెప్పి ఆ అమ్మాయి వెంట వెళ్ళడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అమ్మాయికి ఎంత పొగరో చూసావు కదా, నాకే ఎదురు చెప్తోంది. అలాంటి దాంతో నువ్వు స్నేహం చేస్తున్నావు, పైగా నాకే అబద్ధం చెప్తున్నావు. అమ్మా సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారికి నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను. వీడి మీద ఒట్టు. ఇదిగోండి బాబు గారు, అస్తమానం నా మీద ఒట్టేమాకండి. మీరు ఒట్టేసిన ప్రతిసారి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అది వేసారంటే కంప్లీట్ గా బట్ట బొర్ర అయిపోతుందండి. సరే అమ్మా, నేను వెళ్తా. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావా? చచా, వీడి మీద ఒట్టేశాను కదా, ఇంక వెళ్ళను. ఈ మాట నేను నమ్మనులే గాని సరే నాతో రా, కొంచెం పని. అమ్మా రారా. అసలు మంచివి క్వాలిటీ దారాలు ఇవ్వు, చీప్ క్వాలిటీ వద్దు. అలాగే సార్. ఎగిరి కుట్టినా అదే కూలి, ఎగరకుండా కుట్టినా అదే కూలి అని చూడండి సార్. మన ఊర్లో జనాలిచ్చే డబ్బులకి ఏ దారాలైతే ఏంటన్నా ఇదిగో. తీసుకోలేక. అయినా వాళ్ళు ఏమైనా దారాలు తీసి టెస్టింగ్ కోసం ల్యాబులకి పంపిస్తారా ఏంటి? నమ్మకం అనేది ప్రాణం లాంటిది. ఒకసారి నమ్మకం పోతే తిరిగి పొందడానికి కాలం కూడా సరిపోదురా. ఇలా నీతులు చెప్పే వాళ్ళని కొన్ని ఏరియాల్లో పిచ్చోళ్ళు అంటారు. ఇంత నిజాయితీగా ఉంటే ఎవరైనా సరే ఈజీగా మోసం చేసేస్తారన్నా. అదే మన అలకనందొదిన నిన్ను మోసం చేయలా, అలా అన్నమాట. బే, నువ్వు చూపి దారాలు చూస్తుంటే నేను ఫోన్ మాట్లాడొస్తా. బావా, నేను తిన్నాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఏంటి కిన్నారా నువ్వు చెప్పేది? అక్కడ ఒకసారి జాను ఉంటే జాను ఫోన్ ఇవ్వు. జాను అక్క, నందు అక్క, సింహాద్రి మా వాళ్ళ ఇంటికి. హలో బావా. మళ్ళీ ఇమీడియట్ గా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు బావా, నువ్వు త్వరగా రా బావా. నేను ఇప్పుడు అనుకోకుండా టౌన్కి వచ్చానమ్మా. నేను బయలుదేరి వచ్చేస్తానులే. ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. బయలుదేరి వచ్చేస్తున్నా. ధైర్యంగా ఉండమని అత్తయ్యకి చెప్పండి, సరేనా? నేను బయలుదేరుతున్నా. సరే బావా. అరే, నువ్వు సరుకు తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళు, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా. అన్నా ఎక్కడికన్నా ఇప్పుడు ఇంతే, ఇక్కడే వదిలేసిపో. సింహాద్రి అంకుల్, సింహాద్రి అంకుల్, సింహాద్రి అంకుల్, సింహాద్రి ఏమైంది జాను? అంకుల్ ఎక్కడున్నారు? అర్జెంటుగా అంకుల్ తో మాట్లాడాలి, త్వరగా పిలవండి ప్లీజ్. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? మంచినీళ్ళు తీసుకొస్తా ఉండండి. అవసరం లేదు, అంకుల్ని పిలవండి చాలు. ఆయన ఇంట్లో లేరమ్మా. ఏంటి, ఇంట్లో లేరా? అవునమ్మా, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? వెళ్ళారా ఆంటీ? తెలీదమ్మా, నాకేం చెప్పలేదు. వెళ్ళారో తెలీదా? ఇప్పుడు ఏం చేయాలో దేవుడా. జాను, నందు, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? బ్యాంక్ వాళ్ళు వచ్చారా ఆంటీ? మా ఇంటి మీద లోన్ ఉందని చెప్తున్నారు. సీజ్ చేస్తామని మమ్మల్ని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమనంటున్నారు ఆంటీ. అయ్యో అవునా? మా నాన్న ఇంటి మీద లోన్ తీసుకున్నారు అంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఆంటీ. ఈ విషయం గురించి సింహాద్రి అంకుల్ కి ఖచ్చితంగా తెలుసుంటాం. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడానికి తీసుకువెళ్ళడానికి వచ్చాం. ఏం కాదులే అమ్మా, టెన్షన్ పడకండి. దానికోసం మీరు రావడం ఏంటమ్మా? మీ అంకుల్ కి ఫోన్ చేసుంటే సరిపోయేది కదా. ఆయన డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేవారు కదా. అంకుల్ కి చాలా సార్లు ఫోన్ చేసామంటే దాన్ని లిఫ్ట్ చేయలేదు, అందుకే నేరుగా ఇంటికి వచ్చాం. అవునా? ఫోన్ తీయట్లేదా? ఒకవేళ ఏమైనా ముఖ్యమైన పనిలో ఉన్నారే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అన్నట్టు ఈమె భర్త చేసే పాపాలు ఈమెకే తెలుస్తలేవు. ఇంకా వీళ్ళకి ఏం చెప్తుంది, వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఈ కథ మాత్రం జానుకి ఎప్పుడైతే నిజం తెలుస్తుందో అప్పుడు ఇంకా బాగుంటుంది కథ.
ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.